రైతన్న ఒక్కసారి పంట వేస్తే 30 ఏళ్ల పాటు నెల నెల ఆదాయం వస్తే ఎలా ఉంటుంది? అవును, ఆయిల్ పామ్ సాగుతోనే ఇది సాధ్యం. ఇది ఒక నూనె పంట. పండ్ల నుండి నూనె తీస్తారు. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ ఇచ్చే పంట ఇదే. మన దేశంలో వాడే పామాయిల్లో 90% విదేశాల నుంచి వస్తుంది. అదే మన రైతులు పెంచితే దేశానికి లాభం, రైతుకి లాభం. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇస్తుంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, ఎరువులకు సబ్సిడీలు ప్రభుత్వం అందిస్తుంది. దీనితో రైతుకు మొదటి పెట్టుబడి భారం తగ్గుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వమే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు చేస్తుంది. రైతుకు ప్రభుత్వమే బైబ్యాక్ అగ్రిమెంట్ ఇవ్వడం వలన మార్కెట్ టెన్షన్ ఉండదు. మొదటి 3 సంవత్సరాలు నేల ఖాళీగా ఉంచనవసరం లేదు. అంతర పంటలు వేసి అదనపు ఆదాయం పొందవచ్చు. మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయలు వంటి పంటలు వేసుకొని ఖర్చులు కూడా కవర్ చేసుకోవచ్చు. ఈ పంటకు నీటి లభ్యత చాలా ముఖ్యం. డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి. నీటి వనరులు మరియు అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాలలో ఈ పంట చాలా బాగా పెరుగుతుంది. 4వ సంవత్సరం నుండి ఆదాయం ప్రారంభమవుతుంది. ప్రతి 10 నుండి 15 రోజులకు కోత వస్తుంది. దీనితో రైతులకు నెల నెల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఆయిల్ పామ్ సాగు అంటే ప్రభుత్వ సపోర్ట్, గ్యారంటీ మార్కెట్, స్థిర ఆదాయం. మీ దగ్గర నీటి వనరులు ఉంటే ఈ రోజే ఉద్యాన అధికారులను లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించండి. రైతన్న, ఇది భవిష్యత్తు పంట. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం.